టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ జట్టును టీమిండియా 4-1 తేడాతో ఓడించడంతో ఇంగ్లాండ్ ఆటగాళ్లకు, ఆ జట్టు మాజీ క్రికెటర్లకు, విశ్లేషకులకు కడుపు రగిలిపోతూ ఉంది. 5వ టీ20 టాస్ సమయంలో ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ మాట్లాడుతూ, మా జట్టులో 11 మంది ఆటగాళ్లతో పాటు 4 ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్ ఉన్నట్లు పేర్కొన్నాడు. 4వ టీ20లో హర్షిత్ రాణాని ఇంపాక్ట్ ప్లేయర్గా తెచ్చుకోవడం అన్యాయమనే విషయాన్ని గుర్తు చేస్తూ పరోక్షంగా ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్స్ అనే పదాన్ని వాడి టీమిండియాని పరోక్షంగా హేళన చేశాడు. ఇక మాజీ క్రికెటర్లు పీటర్సన్, మైకెల్ వాన్, సునీల్ గవాస్కర్లు కూడా టీమిండియా హర్షిత్ రాణాను కంక్షన్ కు తీసుకురావడం అనే నిర్ణయాన్ని తప్పుబట్టారు. వీళ్ళందరి కంప్లైంట్ ఏంటంటే, హర్షిత్ రాణాలాగా శివన్ దూబే గొప్ప బౌలర్ కాదు, హర్షిత్ రాణాని తీసుకొచ్చి ఇండియా 4వ టీ20లో అక్రమంగా గెలిచింది అనేది వీరి అభిప్రాయం. ఇక్కడ సీన్ కట్ చేస్తే 5వ టీ20లో శివన్ దూబే కేవలం 2 ఓవర్లు మాత్రమే వేసి 11 పరుగులు ఇచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. అతడు తీసిన 2 వికెట్లు కూడా అల్లాటప్పా వికెట్లు కాదు. ఇంగ్లాండ్ తరపున 5వ టీ20లో అద్భుతంగా ఆడుతున్న ఫిలిప్ సాల్ట్ను అవుట్ చేశాడు. అదే సమయంలో యువ చిచ్చరపిడుగ్గా పేరు సంపాదించిన జాకబ్ బెథెల్ను పెవిలియన్కు పంపాడు. దీంతో శివన్ దూబే కూడా వికెట్ టేకింగ్ బౌలర్ అనే విషయం రుజువైపోయింది. ఈ కంకషన్ వివాదంపై 5వ టీ20 అనంతరం కెవిన్ పీటర్సన్ గంభీర్ను ప్రశ్నించాడు. అందుకు గంభీర్ సమాధానమిస్తూ, ఈ రోజు మ్యాచ్లో మా ఆటగాళ్లు చాలా అద్భుతంగా ఆడారు. అభిషేక్ శర్మలాగా వేగంగా సెంచరీ చేయడాన్ని ఈ మధ్యకాలంలో ఎప్పుడూ చూడలేదు. అతడొక అసాధారణ బ్యాటర్. ఇక శివన్ దూబేకు కంకషన్ సబ్స్టిట్యూట్గా హర్షిత్ రాణా రావడం చాలా పెద్ద తప్పుగా చిత్రీకరిస్తున్నారు. ఈ రోజు మ్యాచ్లో దూబే 2 వికెట్లు పడగొట్టాడు. ఈ రోజు గనక ఇంగ్లాండ్ ఆల్అవుట్ అవ్వకుండా ఉంటే మొత్తం 4 ఓవర్లు అతడు బౌలింగ్ చేసేవాడు. చాలా మంది దూబేకు హర్షిత్ లైక్ రీప్లేస్మెంట్ కాదంటున్నారు. కానీ ఇద్దరు బౌలింగ్ గణాంకాలు చూడండి. 5వ టీ20లో హర్షిత్ రాణా కంటే దూబే మంచి ఎకానమీతో బౌలింగ్ చేసి 2 వికెట్లు కూడా పడగొట్టాడు. దీన్ని వివాదం చేయడం సరికాదు అని గంభీర్ పేర్కొన్నాడు. మొత్తానికి కంకషన్ వివాదంపై గంభీర్ చాకచక్యంగా చెప్పిన సమాధానానికి దూబే బౌలింగ్ పెర్ఫార్మెన్స్ కూడా తోడవడంతో విమర్శకుల నోళ్లు మూతపడ్డాయి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.